మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. తుఫాన్ తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కూడా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా ఏర్పడి ఏపీని గజగజలాడించిన మొంతా ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకి దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్టు ఐఎండీ ప్రకటించింది. రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్యలో మొంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తోంది. వేన మీద పడుతుంది. తీసేది సార్, ఫోటో కూడా పెట్టేస్తారు భాస్కర్ అన్న చూడండి. మొంతా ఎఫెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవటం మనం చూస్తున్నాము. మొంతా ఎఫెక్ట్తో చెట్లు నేల కొరిగిన పరిస్థితిని చూస్తున్నాము. అయితే తీరం దాటినప్పటికీ ప్రస్తుతం అక్కడ వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మొంతా తుఫాన్ అనేది తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు అనేవి చాలా ఎక్కువగా పడుతున్నాయి. ప్రధానంగా మనం చూస్తే తీరం దాటిన తర్వాత 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు 19 జిల్లాలకు సంబంధించి హై అలర్ట్ని కూడా ప్రకటించారు. రెడ్ జోన్గా ఈ 19 జిల్లాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ 19 జిల్లాలకు సంబంధించి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్షాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకి ప్రధానంగా ఎక్కడైతే తుఫాను తీరం దాటిందో ఆ ఏరియాలో ఎక్కడా కూడా వర్షం అనేది ప్రస్తుతం కనిపించట్లేదు. కానీ మిగిలినటువంటి ఏరియాస్ ప్రధానంగా అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి, దాంతోపాటు ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి, అలాగే గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, అలాగే తిరుపతి, ఈ జిల్లాలన్నీ కూడా పూర్తిగా వర్షాలు అనేవి మనం చూస్తున్నాం. అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్ అనేది మరొక 24 గంటల పాటు ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ వర్షాలు మనం చూస్తున్నాం. అయితే అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతోపాటు ఎక్కడైతే తుఫాను ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేసేందుకు కూడా వర్షం అంతరాయంగా మారింది. కోనసీమ వంటి ఏరియాస్లో అయితే కొన్ని చోట్ల చెట్లు పడిపోయాయి. ఎక్కడైతే తీరాన్ని తాకిందో అంతర్వేది పాలెంలో కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, దాంతోపాటు వృక్షాలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఆ ఏరియాలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అంతా కూడా ఆ వృక్షాలను తొలగించే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. దాంతోపాటు ఎక్కడైతే కోనసీమ ఏరియాలో కొన్ని లంక గ్రామాల్లో పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి, నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా ఆ లంక గ్రామాలకు రాకపోకలు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పునరావాస కేంద్రాలకు ఆల్రెడీ నిన్న తరలించారు. ఈరోజు మరికొంతమందిని కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇటు ఏలూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు నెల్లూరు, గుంటూరు,
తిరుపతి అలాగే ఒంగోలు జిల్లాకు సంబంధించి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతాయి కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలో చూస్తే మనం అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. మరొక పక్క ఈ తుఫాను సహాయక చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఆ సచివాలయంలోనే ఉంటూ తుఫాను తీరం దాటి వరకు కూడా ఆయన అధికారులతో రెగ్యులర్గా మాట్లాడుతూ సహాయక చర్యలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇప్పుడు సహాయక చర్యలు కూడా స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే వర్షం తగ్గగానే సహాయక చర్యలు అనేవి ముమ్మరం అవ్వబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించి మొబైల్ జనరేటర్లతో పాటు మొబైల్ టవర్స్ ఏవైతే సెల్ టవర్స్ ఉంటాయో వాటిని వెంటనే పునరుద్ధరించేందుకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ వీటన్నిటిని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరించే పనిలో విద్యుత్ శాఖ ఉద్యోగులంతా కూడా ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నారు. వర్షం అనేది తగ్గిన తర్వాత సహాయక చర్యలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కోనసీమ ఏరియాలో వర్షం అనేది ప్రస్తుతం లేనప్పటికీ కూడా ఇటు మిగిలినటువంటి జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షం అనేది కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ వర్షాలు మరొక 24 గంటల పాటు ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ దుర్గా.